పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఈరోజు గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ నుంచి మహమ్మద్ ముస్తఫా గారు పోటీ చేశారు. టీడీపీ నుంచి మహమ్మద్ నజీం గారు పోటీ చేశారు. జనసేన నుంచి రెహమాన్ గారు పోటీ చేశారు. 2019లో వైసీపీ అభ్యర్థి ముస్తఫా గారు సమీప టీడీపీ అభ్యర్థి నజీంపై 22,000 ఓట్ల మెజార్టీతోటి గెలుపొందారు. ఈసారి 2024లో టీడీపీ జనసేన కలవడం వల్ల గుంటూరు ఈస్ట్ ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? తెలుగుదేశం. ఎందుకని సార్? ఎందుకు జగన్ దాంట్లో ఏముందంత పనులు ఏం లేవు, ఖాళీగా నిలబడతలా. ఇప్పుడు వ్యాపారాలు లేవు, పనులు లేవు, ఏదైనా ఇబ్బందిగానే ఉందగా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు ఎంతమందికి అందుతున్నాయి సార్? 4-5 అందుతుంది. 100 మందిలో 4-5 అందుతుంది. వచ్చేది రేపు తెలుగుదేశమే. గుంటూరు 1 ఎవరు ముస్తఫా గారు పంపించారండి మిమ్మల్ని? లేదండి, మామూలు జనం వచ్చి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా. కంపల్సరీగా జనసేనకి ఇవ్వని తెలుగుదేశానికి 2 మిత్రపక్షాలే. ఏదైనా గానీ 2 కలిపి ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి కంపల్సరీగా. ఎందుకంటే జనాలు ఇసిగిపోయి ఉన్నారు. ముందు ఎంప్లాయీస్ అంతా అల్లాడిపోతున్నారు. ఏ నిధులు లేవు, శాలరీ లేవు, ఏమీ లేవు, ఏ పథకాలు లేవు, ఏమీ లేవు. సామాన్య వాడు పనులు లేవు, నిలబడి ఉన్నారు. ఈసారి నెగ్గితే సూపర్ 6 పథకాలు పెట్టారు, ఆయన పెట్టారు కదా. మరి దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు పథకాలు పెట్టారు సార్, ఒకలా రేపు గవర్నమెంట్ వస్తే అప్పుడు చెప్పగలం. ఇప్పుడే ముందుగా ఏం చెప్పలేం. గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు 4.5 ఏళ్ళు సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. మళ్ళీ అదే ఈయన కూడా రిపీట్ చేయాల. ఇప్పుడు జగన్ రిపీట్ చేస్తున్నాడు. ఏది బస్ పథకం తెలుగుదేశం వాళ్ళు పెట్టారు లేడీస్ కి, ఈయన పెట్టాడు. అది కాపీ కొట్టింది జగన్ గారు, చంద్రబాబు కాదు. అమ్మఒడి ప్రతి అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి అవును, చదువుతాం. ఇప్పుడు గవర్నమెంట్ రానివ్వండి సార్. ఇప్పుడు 4.5 ఏళ్ళు అవుతుంది. సంక్షేమ పథకాలు ఎక్కువ అవడం వల్ల అభివృద్ధి తక్కువ అంటున్నారు. అసలు ఆ పథకాలే వద్దు సార్. అమ్మగా ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, రైతులకి పిల్లలకి కూతురు, ఈ 3 చాలు సార్. ఏ పథకాలు వద్దు. ఆరోగ్యం, రైతు, పిల్లల చదువు. ఇంకా పథకాలు ఎవడు ఏం పెట్టినా అనవసరం అండి. ఎవరైనా పెట్టినాయి. అది పిల్లలకు కావాల్సింది, సమాజానికి కావాల్సింది ఒక రైతు బాగుండాలి. రైతు బాగుంటే సమాజం బాగుంటది. సమాజం బాగుంటే పిల్లలకు చదువు ఉంటే సమాజం బాగుపడుతుంది. ఆసుపత్రి, ఆరోగ్యం, పేదవాళ్ళకి ఏదన్నా అది. అంతేగాని ఎవరికి ఇవ్వమన్నారండి? ఆటో వాడికి 10,000 ఇస్తున్నారు, వాడి దగ్గర 20,000 గుంజుతున్నారు. ఆ ట్యాక్సీ డ్రైవర్కి ఏదో కారు ఉందని ఎంత ఇస్తున్నారు, అంత గుంజుతున్నారు. ఇవన్నీ ఎవరికి బ్రేకించి పెట్టలేదు. ఎంత కేసులు రాస్తున్నారు, ఏం రాస్తున్నారు, ఏం తిరుగుతుంది, ఏదైనా వ్యాపారం ఉందా? కరెంటు బిల్లులు ఎంత, షాపు రెంట్లు ఎంత, వాటికి బ్యాంకీ వాళ్ళకి కట్టుకోలేక అన్ని షాపులు కట్టేసి ఉన్నాయి. వ్యాపారాలు లేవు. ఒక ఇసుక ఏంది, ఇనుము ఏంటి, ఆ బేల్దారి భవన నిర్మాణంలో దాదాపు 100 మంది బతుకుతారు. 100 మంది కార్మికులు బతుకుతారు భవన నిర్మాణంలో. 100 మందిలో ఎంతమంది ఖాళీగా ఉన్నారు? బిల్డర్ కానీ, ఆ రాడ్ బిల్డింగ్ కానీ, ఉసిక కానీ, సిమెంట్ కానీ, ఏం రేట్లు ఏంటి, ఏదన్నా ఉందా? 4.5 అయిపోయి ఇంకా 3 నెలలకి అయిపోతుంది. 5 ఏళ్ళు, 8 నెలలు అయింది. 4.5, 8 నెలలు అవుతుంది. ఏముంది? ఏదన్నా ఉందంటే అనుకుందాం. ఈసారి జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు కదా, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉండదు? ఏ పార్టీ ఉంటుంది? జేడీ లక్ష్మీనారాయణ గారు వ్యక్తిగా మంచోడే. పార్టీ సంగతి నాకు తెలియదు సార్. షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చారు కదా, ఇంకా రాలేదుగా. ఇవ్వనివ్వంటే చెబుతా, ఇంకా ఇవ్వలేదు. మొన్న వెళ్ళి కలిశారు. కానీ వస్తే వాళ్ళకి వైసీపీకి పడిద్ది. అంతే, మాకెందుకు పడిద్ది? ఇప్పుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. వైసీపీ మరి కాంగ్రెస్ 2 ఒకటి దాంట్లోంచి వచ్చిన వాళ్ళే కదా సార్ వీళ్ళంతా. వాళ్ళ నాన్నగారి కాంగ్రెస్ పార్టీ అట్లా వచ్చిన వాళ్ళే కాబట్టి అవి వాళ్ళు చూసుకుంటారండి. ఏం పేరు మీ పేరు? నా పేరు శంకర్ అండి. థ్యాంక్ యూ సార్. మీ జగనే? జగనే. ఎందుకనమ్మా? ఎందుకంటే ఆయన అందరికి మంచి చేశాడు. అంటే పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి చేయట్లేదు, రోడ్లు వేయట్లేదు, రాజధాని డెవలప్మెంట్ చేయట్లేదు అన్నారు. అవును, డెవలప్మెంట్ ఎందుకు చేయటం లేదు? చేయకుండా ఎంత అయిందా? అంటే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు. అప్పులు ఎవరు చేయకుండా ఉన్నారు? ఎక్కినోడు ఎవరు చేయకుండా ఉన్నారు? ఎక్కువ చేసినా తక్కువ చేసినా చేయనోడు ఎవడింటికి వాడు చేసుకున్నాడు. ఇక్కడ జనాన్ని పెడుతున్నాడు అప్పు చేసినా గానీ. అప్పు చేశాడని చూపియండి. లాస్ట్ టైం 157 వచ్చినాయి కదమ్మా సీట్లు. ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? ఈసారి పూర్తిగా గెలుస్తాడు మా ఆవిడ. 170 వచ్చేస్తాయి అంటారా? ఓకే సార్. మీ పేరు? సార్ మీ పేరు? ఈసారి మీ ఓటు ఎవరికమ్మా? జగనన్నకి. జగనన్నకి. ఎందుకమ్మా? ఎందుకంటే మాకు ఇల్లు ఇచ్చాడు కదండి. ఇల్లు ఇచ్చారా? ఇంకా ఇంకేముంది? పెన్షన్ వస్తుందా మీకు? సార్ వస్తారంటారు జగన్ గారు? వస్తారు. ఏం వస్తాడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.
లక్ష్మి అండి. ఈసారి మీ ఓటు ఎవరికి? జగనాన్నకే. ఎందుకమ్మా? మా పథకాలు గాని అభివృద్ధి గాని ఏదైనా సరే మాకు లేడీస్ కి మంచి చేశారు. మాకు నాకు ఇల్లు రాలా, అయినా కానీ ఆయనకి అది పెట్టుకుంటాం ఇప్పుడు కొత్తగా. మళ్ళీ ఆయన ఇస్తారని నమ్మకం మాకు. అన్ని ఆయన బాగా చేశారు మాకు. రేషన్ గాని ఏదైనా సరే మాకు అన్ని లేడీస్ అందరూ ఆయనకే ఓటు, మా అన్నకే ఓటు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? లాస్ట్ టైం 150 వచ్చింది. మా ఇంట్లోనే ఉన్నారు 50 మంది. జగనాన్నకే అండి. జగన్ చేస్తారు. ఈసారి లాస్ట్ టైం 150 వచ్చినాయి మేము కట్టవాళ్ళం. అన్ని ఆయనకే ఓటు. అన్ని ఆయనకే. ఓకే, థ్యాంక్ యూ. జగనాన్నకే. ఈసారి గుంటూరు ఈస్ట్ లో మీ పేరేంటండి? భాగ్యలక్ష్మి అండి. ఈసారి గుంటూరు ఈస్ట్ ఎవరు వస్తే బాగుంది అనుకున్నారు మీరు? ఏ పార్టీ? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకోండి. తెలుగుదేశం. ఎందుకనండి? ఎందుకంటే ఆయన వస్తే ఏవైనా చదువుకున్న వాళ్ళకైనా కొంచెం బెనిఫిట్, జాబులు కానీ మనకి ఏదైనా వర్క్ కావాలన్నా పరిశ్రమలు కావాలన్నా ఆయన అయితే తీసుకొస్తాడని మాకు నమ్మకం. అంటే జనాలు చేస్తారా? బాగా చేస్తారంటున్నారు జనాలు. సంక్షేమ పథకాలు అండి చేయటం లేదని అంటలేదు, చేస్తాడు ఆయన కూడా. ఇప్పుడు అమ్మ ఒడి ఎలా ఉందండి? అమ్మ ఒడి పథకం ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్? బాగానే ఉంది. మరి 45 years వాళ్ళకి 18,000 ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు. అది ఎలా ఉందండి? ఇస్తున్నారు. పర్వాలేదు అంటారు? అది పర్లేదు, కాకపోతే ఆయన వస్తే ఏంటంటే కొంచెం పరిశ్రమలు అవి వస్తాయని, ఇండస్ట్రీస్ వస్తాయని. అంతే. సార్ మీ పేరు? శ్రీనివాస్ గారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది సార్. బాగానే ఉంటుంది. వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ ఆల్మోస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్. మీరు ఏం చేస్తారు? నేను మార్కెట్. ఈ సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. ఎవరు ఇచ్చినా బాగానే ఉండేది మనకు కూడా. జనాలు ఏమనుకున్నారు? మీరు మార్కెట్ తిరుగుతున్నారు కదా. జనాలు అనుకునే పని అయితే టీడీపీ వస్తే ఒక రకంగా ఉండిద్ది, బాగానే ఉండిద్ది. జగన్ వస్తే కానీ ఏంటంటే పథకాల వల్ల కూడా బాగానే ఉంటుంది. జగన్ కి పథకాల వల్ల కూడా రావచ్చు. అది ఎవరు డబ్బులు ఎక్కువ ఇచ్చినా వాళ్ళే వస్తారు. అది డబ్బులు ఎక్కువ అంటే ఎలక్షన్ టైంలోనా లేకపోతే ఇప్పుడు పథకాల రూపంలోనా? పథకాల టైంలో కూడా పథకాలు ఇప్పుడు పెట్టేది కూడా పథకాల టైంలో కూడా పెడతారు కదా. ఎలక్షన్ టైంలో కూడా అంతేగా. అప్పుడు కూడా అమౌంట్ బట్టి ఉంటుంది అంటారు. ఇప్పుడు మూమెంట్ బట్టి ఉండిద్ది. జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టే కొత్త పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ, జేడీ లక్ష్మీ. అది మనకు తెలియదు, ఐడియా లేదు. సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, అభివృద్ధి తక్కువైపోయింది అంటారు జనాలు చాలా మటుకు. అభివృద్ధి కూడా బాగానే ఉంది. అభివృద్ధి కూడా బాగా, సందేహ పథకాలు కూడా బాగానే. అమ్మఒడి అభివృద్ధి అంటే ఈ ఇండస్ట్రీ తీసుకురావడం, రోడ్లు వేయటం అది ఒక మైనస్ ఉంది. టీడీపీ వస్తే మాత్రం ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. అంటే పనులు ఏమన్నారంటే, వర్కర్స్ ఏమన్నారు, మాకు ఉచిత అమౌంట్ డబ్బులు వద్దు, పని కల్పిస్తే చాలు అంటున్నారు వాళ్ళు. దానికి వస్తే మాత్రం ఇంకా అన్ని వస్తున్నట్టు అట్లా అన్ని వస్తాయి అంటారా? ఈ జగన్ ఉంటే పథకాలు కొంచెం ఆల్మోస్ట్ అట్లా వస్తున్నాయి. పనులు చేపి ఇట్లా పథకాలు ఇస్తున్నాడు మెయిన్. అది కూడా బ్రహ్మాండంగా ఉండిద్ది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు అమ్మఒడి అయినా కానీ, ముసలి డబ్బులు అయినా కానీ అవి కూడా బాగానే ఉంటుంది. ఇవి కూడా మంచిగానే ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు కదా రేషన్ అది కూడా బాగానే ఉంది. అంటే అది కొంతమంది వాళ్ళు ఉన్నప్పుడు అదే కారు వచ్చినప్పుడే మేము ఉండాలి, లేకపోతే ఇవ్వట్లేదు. ఇంటింటికి కాదు కదా, ఒక ఏరియాకి ఇస్తున్నారు. ఒక ఏరియాలో 2 రోజులు ఉంటున్నారు, తర్వాత మారుతున్నారు. అదే లెక్క. రామ్మోహన్ రావు. గుంటూరు ఈస్ట్ లో ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంది అనుకున్నారు మీరు? ఖచ్చితంగా టీడీపీ. ఎందుకని సార్? ఎన్నో సమస్యలు పడుతున్నాం 5 సంవత్సరాల నుంచి. సమస్యలు ఎటువంటి సమస్యలు పడుతున్నారు? అన్ని విధాలుగా. ఒక రోడ్లు ఏంటి, పనులు లేవు, అన్ని రకాలుగా. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అమ్మఒడి. ఆ పథకాలు ఏం చేసుకోనండి, వేస్ట్ ఉండరా? అప్పు చేసి పథకాలు ఇచ్చేది ఏంటండి? ఆదాయాన్ని నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తాం కదా, సూపర్ 6 అని. ఆయన చేసేది కూడా తప్పే. మరి జగన్ నోడించుకోవాలి, ఆయన రావాలంటే ఆయన కూడా మార్గం లేదు నాకు తెలిసి. ఓకే, అంటే టీడీపీ వస్తే అభివృద్ధి జరుగుతుంటారా? జరుగుతుందని నమ్ముతున్నాం. అంటే మనం నమ్మటం ఏమైనా అర్థమవుతుంది. లేదు, ఆయనకి అనుభవం ఉంది కాబట్టి చేశారు కదా ముఖ్యమంత్రి. అనుభవం ఉంది కాబట్టి అవకాశం ఉంది. ఎందుకు ఓడిపోయారు? జనాలు రకరకాలండి, ఒక ఛాన్స్ అని ఆయన చూద్దాం ఈయన చూద్దాం అని మార్పులు చెందుతా ఉంటారు. అది ఆ డెవలప్మెంట్ మీద జనానికి ఎవరికి పట్టదు. ఒక 20-40% వరకే. మిగతా వాళ్ళంతా తాత్కాలికమైన వాటికి ఆశలు పడుతుంటారు. క్యాష్ ఫీలింగ్లు ఎన్నో ఉన్నాయి దీంట్లో మార్పు. జనసేన టీడీపీ కలిసింది కదా ఇక్కడ. అవును. ఎఫెక్ట్ ఎలా ఉంటది? ఖచ్చితంగా లాభమే. ఇన్ కేస్ ఇక్కడ జనసేనకి ఇస్తే టీడీపీ సపోర్ట్ చేస్తుంది అంటారా? చేయొచ్చు. ఎందుకంటే జనసేన కూడా ఇక్కడ కొంచెం ఓటింగ్ బాగానే ఉంది కాబట్టి. లాస్ట్ టైం తోట చంద్రశేఖర్ గారు పోటీ చేశారు ఇక్కడ. అవకాశం 20 అందుకనే ఇవ్వచ్చు, ఇస్తున్నా గెలిచే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే. గోవింద్ గారు, ఈసారి గుంటూరు ఈస్ట్ లో
ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఏమోనండి మనకైతే తెలియదు. ఎవరు వచ్చినా ఒకటే, అది ఉమ్? ఎవరు వచ్చినా ఒకటే. జగన్ వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం. జగన్ వస్తే బాగుంది ఎందుకని? ఏముంది, వ్యాపారాలు బాగున్నాయి అని. బాగున్నాయి వ్యాపారాలు, ఆ, బాగున్నాయి. ఆ, మీరు ఏ వ్యాపారం చేస్తారు? ఇదిగో నిమ్మకాయలు అమ్ముకోండి. నిమ్మకాయల అమ్మకం. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? మాకేం లేవండి, నాకేం రావు. మీకు ఏం రావట్లేదు? మీ ఇంట్లో పిల్లలు ఎవరు లేరా? అమ్మఒడి ఏం లేదు, 45 years వాళ్ళు ఉంటారు కదా, కమిషన్స్ ఏమీ లేవు. ఏం లేదు. ఈసారి జగన్ గారు వస్తానంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి గుంటూరు ఈస్ట్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? జనసేన టీడీపీ పొత్తు మీద ఉంది కాబట్టి అది వచ్చింది అనుకుంటున్నాను. వస్తుంటారా? దాదాపుగా వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకు వైసీపీ రాదనుకుంటున్నారు మీరు? కొంచెం సంక్షేమ కార్యక్రమాలు లేవు కదా, పెద్దగా ఏమంటారా? అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి లేదంటారు. మరి పథకాల పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? పథకాలు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు. అంటే డబ్బులు ఒకటే ఇస్తున్నాడు కానీ ఇంక వేరే ఏం లేదు కదా. వేరే ఏమి ఉండదు. వేరే ఏం లేవు. ఇప్పుడు రాజధాని ఆగిపోయింది. అమ్మఒడి ఎలా ఉందంటారు? అమ్మఒడి పర్లేదు. అమ్మఒడి ఫస్ట్ 15,000 వేసాడు, తర్వాత 14,000 వేసాడు, లాస్ట్ లో 13,500 వేసాడు. దాని వరకు ఇబ్బంది లేదు. రైతు భరోసా, రైతు భరోసా కూడా పర్లేదు. ఓకే. ఇప్పుడు ఇంటింటికి రైస్ వస్తుంది కదా, రైస్ మొబైల్ రైస్ వస్తుంది, ఓన్లీ రైస్ ఇస్తున్నాడు. కందిపప్పు ఇట్లా, పంచదార ఇట్లా, ఏది ఇట్లా. ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల అన్నారు కదా, ఎలా ఉంది అది? మనం వరకు రేషన్ తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు రేషన్ అంటే ఇప్పుడు ఆయన వచ్చిన టైం మనం చూసుకొని పనికి పోకుండా ఉండాల్సి వస్తుంది. అదే రేషన్ కార్డు కనుకోండి, మనం ఏ టైం పోయినా మనకి ఇస్తారు. ఓకే, అది మెయిన్ ప్రాబ్లం. లేకపోతే అది కూడా ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. ఉన్నారు మీరు? పార్టీ వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఏం లేదండి. ఏం లేదు, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? పర్వాలా, పర్వాలేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటుంది ఎఫెక్ట్? ఏమైంది ఏమైంది ఎలా ఉంటుంది ఎఫెక్ట్ అండి? ఏముండదు. ఏముండదు అంటారు. కొత్తగా పార్టీ పెట్టారు కదా జడి లక్ష్మీనారాయణ గారు, జై భారత్. పవన్కే జేడీ లక్ష్మణానికి ఉండదు. అవును, ఎలాగా? పవన్కే లేదు, జేడీ లక్ష్మణానికి ఉంటుంది. అంటే ఆయన చదువుకున్న వ్యక్తులు కొంచెం ఆ ఛాన్స్ లేదంటారా? ఇది అంతా ఏముండదు. అంతే ఉంది. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? ఎందుకయ్యా ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటదమ్మా? ఇప్పుడు ఏం చెబుతామయ్యా, మాదేముంది చెప్పు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బానే ఉంది, బాగానే ఉంది. అన్ని వచ్చినాయి మాకు. అన్ని వచ్చినాయి. ఈసారి వస్తారంట జగన్ గారు ఇక్కడ? మనం ఏం చెబుతామయ్యా, దేవుడు భగవంతుడు ఎట్లా. మీరు ఓటేస్తే వచ్చేది, ఓటేసే వాళ్ళు మీరే కదమ్మా. పోయినసారి వేసాం, వేస్తాం ఈసారి కూడా. ఈసారి వేస్తారు. ఓకే అమ్మా. సో మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి గుంటూరు ఈస్ట్ లో ఎవరు వస్తే బాగుందని ఉన్నారు మీరు? ఎవరు వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా ఒకటే అంటారా? ఈ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? అంటే ఎవరు వచ్చినా అదే పరిపాలన కదా. మన డబ్బులు మనకి ఇస్తారు, కొత్తగా ఇచ్చేది ఏం లేదు. అంటే సంక్షేమ పథకాలు డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లేసి, డబ్బులు తీసుకున్న అందరూ ఓట్లు వేయకుండా చాలు. కొత్తగా పెట్టారు కదా జడి లక్ష్మీ పార్టీ, జై భారత్ అని. ఆయన చాలా మందికి తెలియదు కదా. తెలియదన్నా, చదువుకున్న వాళ్ళు తెలుసు కదా చాలా మటుకు. ఎవరు వచ్చినా ఒకటే పరిపాలన. ఆయన ప్రభావం ఆయన వచ్చినా అంతే అంటారా? ఎవరు వచ్చినా సీఈఓ అంతేగా, సీఈఓలు మారతారు అంతే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్, సెంట్రల్ స్టేట్ కార్పొరేషన్, అంతే తేడా. థ్యాంక్ యూ అండి. ప్రధానమంత్రి సీఈఓనే, ముఖ్యమంత్రి సీఈఓనే. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? ఫిరోజ్. ఈసారి గుంటూరు ఈస్ట్ లో ఏ పార్టీ వస్తే బాగుంది? టీడీపీ వస్తే బాగుంది. టీడీపీ ఎందుకని సార్? ఏముంది, 1 టికెట్ మన ఎమ్మెల్యే కూతురికి ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అదే ఎమ్మెల్యే. ఏం చేశాడని ఎమ్మెల్యే? ఏమీ చేయలేదు. అది అందుకని టీడీపీ జనసేన కలిసింది కదా. కలిసి జనసేనకి ఇక్కడ సీట్ ఇస్తే టీడీపీ సపోర్ట్ చేస్తుంది అంటారా? టీడీపీ సపోర్ట్ చేస్తుంది. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా. ఇచ్చినా కూడా ఎట్టా వస్తున్నాయో అంతే వెళ్ళిపోతాయి. అమ్మ ఒడి ఉంది కదా, ఎలా ఉందండి? అన్ని అంతే వెళ్ళిపోతాయి. కరెంట్ బిల్లులు ఇవన్నీ. రాజధానిలో 3 ఉండాలంటారా, ఒకటి ఉంటే సరిపోద్ది అంటారా? ఒకటి ఉంటే సరిపోయింది. అది ఒకటి అంటే అమరావతి. మీ పేరు? లేదు మీరు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి? రావాలా? ఏదో మా అన్నగారు చెప్పబోయా నువ్వు, చెప్పబోయా నువ్వు, చెప్తా ఏనండి సామి. ఏం చేశాడు చెప్పు. జగన్ గారి పరిపాలన బాగుందా, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుందా? అప్పుడు గుర్తులేదు రండి నాకు. ఇప్పుడు రాజశేఖర్ జనాలు ఏమంటున్నారంటే మేము 2019లో అప్పుడున్న చిన్న మాటనండి, అప్పుడున్న పొజిషన్ వేరండి, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఈ రోజున పరిస్థితులు వేరు. ఈ రోజు అంతకు ముందు 2014 చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. మరి ఆయన ఏం చేశాడు?
ఏం చేశాడు ప్రజలకు తెలియదు, ఆయన పార్టీకి తెలియదు. మరి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పిల్లలకి ల్యాప్టాప్లు ఇస్తున్నాడు, ఫీజు రిజర్వ్మెంట్ చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ పథకం ఉంది, పెన్షన్ 1వ తారీఖు వస్తుంది, విడోస్ కి ఇస్తున్నారు డబ్బులు. ఇదిగా క్యాస్ట్ క్యాలరీ ఏం లేకుండా అందరికి డబ్బులు ఇస్తున్నారు. ఏమంటే అప్పుడు లాయర్లు ఉన్నారు, కొత్తగా చేరిన లాయర్లకి ఏది వాళ్ళకి నెల 5,000 వేస్తున్నాడు. ఏమంటే లాయర్లకి నిరుద్యోగ బుద్ధి కింద. దాన్ని బట్టి ఏంటంటే నాకు తెలిసి 117 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. 117. 2019లో ఎటువంటి అభివృద్ధి పథకాలు లేకుండా 151 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి. చిన్నమాటనండి, ఆ రోజు ఆయన పదవిలో లేనప్పుడే 9 పథకాలను పెడతాను, నవరత్న పెడతా అని చెప్పాడు. అంత ముందే ఆయన 151 వచ్చినాయి. అంటే ఈ రోజు సిచ్యువేషన్ ప్రకారంగా ఏంటి ఆయన చేసుకుంటూ వచ్చాడు కాబట్టి లబ్ధి పొందిన వాడు ప్రతి ఇంటిలో 5 సభ్యుల్లో 2 విద్యార్థులు ఉన్నారండి. ఏంటి మన విద్యా దీవెన ఇస్తున్నాడు సార్. అన్ని చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఓటు కొంట ఉండదు. ఆల్రెడీ ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 200% వస్తాడు. 170 సీట్లు వస్తాయంటారు. 117. అవును సార్, 157 వచ్చినాయి లాస్ట్ టైం. 117 ఎందుకు తగ్గినాయి అంటారు? తగ్గుతాయండి. ఇప్పుడు కలుస్తున్నారు కదా, అప్పుడు జనసేన టీడీపీ కూటమి ఉంది, బీజేపీ కలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీజేపీకి వచ్చేవాడికి 2% ఓట్లు ఉన్నాయండి. కాన్స్టిట్యున్సీలో మీకు ఎంత వస్తాయి? 15 మంది 2,000 ఓట్లు కవర్ అవుతాయి. ఆ 2,000 ఓటుతో బయటపడే సిచ్యువేషన్ కొన్ని ఉంటాయి. జనసేన ఉంది, జనసేనలో మరి మా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాను అన్నారు కొంతమంది. లోకేష్ బాబు ఏమన్నాడు? మా నాన్న సీఎం అయ్యా, మా పవన్ కళ్యాణ్కి ఏమని అన్నారు. అక్కడ ఏమవుద్ది? కొంత డిఫర్ అవుద్దిగా. పోలో శంకర్ కాకుండా చేయలేరుగా ఇరుగా. లాస్ట్ టైం 7% వచ్చింది జనసేనకి. ఏంటండి లాస్ట్ టైం 7% వచ్చింది, 4%. ఓకే, ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉంది? ఏముండదు అంటారా? ఇప్పుడు జనసేన తెలంగాణ టీడీపీకి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అంటారా? మైనస్ అవుద్ది. అప్పుడు ఇంకా టీడీపీకి వైసీపీకి ఎక్కువ సీట్లు రావాలి కదా. అక్కడేగా 117 వస్తుందో అదే సినిమా పిక్చర్. ఏంటంటే ఇప్పుడు 1 టౌన్ లో నుంచోబెట్టాము. మరి మీరు కాపుకి ఇస్తారా, లేడీ బీసీకి ఇస్తారా, మైనార్టీకి ఇస్తారా అనేది తేల్చుకోవాలా. గుంటూరు 2 ఉంది, గుంటూరు 2లో బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన. ఎవరికి ఇస్తారు సీటు? ఏ క్యాస్ట్కి ఇస్తారు? క్యాస్ట్ క్యాలిక్యులేషన్ ఉందిగా. ఫస్ట్ నుంచి మీకు కాపులు కానీ కమ్మోళ్ళకి ఇచ్చారు కానీ 2 టౌన్లో మా బీసీలు కానీ ఇచ్చారు సీటు. ఎందుకు? ఎవరు డబ్బు లేదు కాబట్టి ఇవ్వలేదు అంటున్నారు. డబ్బు ఉందో లేదో మీకెందుకండి, గెలుపు ఓట్ల నుంచే ప్రజలు. డబ్బుతో పనే ఉంది. ఈసారి వైసీపీలో ముస్తఫా గారు అమ్మాయికి ఇచ్చారు కదా సీటు. అవును, గ్యారంటీ గెలుస్తుంది. 10,000 మెజార్టీ. లాస్ట్ టైం జనసేన ఇక్కడ 21,000 ఓట్లు వచ్చినాయి. అవి వేరు సార్. అక్కడ ఏంటంటే ఫైట్ బాగానండి. 1994లో లింగంశెట్టేశ్వరరావును జానీ గారు పోటీ చేసి 24,500 ఓట్లు వచ్చినాయి. అంటే కాపు బలం చూపించుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పెడితే 26,000 ఓట్లు వచ్చినాయి షౌకత్కి. 27,000 ఏమో ఈ జియాద్దీన్కి వచ్చినాయి. మొన్న మరి తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? మరి 20,000 ఎందుకు వచ్చినాయి? 5,000 తగ్గినాయిగా. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఏంటంటే క్యాండిడేట్ పెట్టాను, పార్టీ ఉంది కదా, మైనస్ అవుతుంది సార్. మరి ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు 2014 3,500తో బయటపడ్డాడు ముస్తఫా. మరి ఆ రోజు 3 పార్టీలు కలిసినాయిగా. ఎందుకు గెలిచాడు? అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండదు కదా సారీ. అసలు వ్యతిరేకత ఎవడుందండి? ఎవడైనా డబ్బులు తీసుకొని ఓడినాడండి. భారతదేశం చరిత్ర బోపర్స్ లో రాహుల్ గాంధీ రాజధాని మీద కాన్సెప్ట్ రాజధాని చదువుతున్న క్లారిటీగా. రాజధానిలో పెదకొరపాడులో ఎన్ని ఉన్నాయి కాన్స్టిట్యూన్స్? తాడిగండ్లో ఎంత వస్తుంది, మంగళగిరిలో ఎంత వస్తుంది? అసలు ఓటు బ్యాంక్ ఏంది, ఏ పార్టీ నిలబడుద్ది, ఏ క్యాండిడేట్ నిలబడితే గెలుస్తాడు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు ఆ 3 పార్టీలకి. సంవత్సరం నుంచి నీకు పాదయాత్ర ఎన్ని పెట్టుకొని గడపడకోకి వెళ్తున్నాడు, డోర్ టచ్ చేస్తున్నాడు. ఈ ఇంట్లో ఏంటి మేము వస్తాం చస్తామంటారు. ఎట్లా వస్తారు, ఏ విధంగా వస్తారు అనేది కావాలి. అసలు ఏ విధంగా టీడీపీకి ఓటు వేయాలి, ఏ విధంగా బడ్జెట్ ఉంది అని చెప్పాలి కదా క్లారిటీ. ఇప్పుడు బీసీకి రక్షణ నువ్వు కల్పించేది ఏంది? భారతదేశంలో ఉంది. ఇప్పుడు మేము ఓట్లు వేస్తే నువ్వు టీడీపీ పార్టీ 40 ఏళ్ళు పరిపాలించావా, 20 ఏళ్ళు, నువ్వు మాకు రక్షణ చేసేది ఏంది? కన్సర్న్ అంటున్నా. వైసీపీ వస్తుంది అంటారు 117 సీట్లు ఖచ్చితంగా వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. నెంబర్ వేసుకొని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. పార్టీ వస్తే బాగుందనుకుంటారు మీరు? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? విద్యార్థులకు బాగా మంచిగా చేస్తున్నారు. విద్యార్థులకి మంచిగా చేస్తున్నాడు. మంచిగా చేస్తారు. ఏం చేస్తారు మంచిగా? అమ్మఒడి స్కూల్ మంచిగా చేశాడు. మంచిగా చేశాడు. పిల్లలకి బాగుంది. అంతా బాగానే ఉంది. అంతా మంచిగానే చేస్తున్నాడు. సరే ఖచ్చితంగా 24 జగనే వస్తాడు. జగన్ వస్తారు.
టీడీపీ జనసేన కలిసింది కదా, ఏమి రావండి. ఏమి రావు. ఏమి రావు. షర్మిల గారు కాంగ్రెస్ జాయిన్ అవుతున్నారు, ఆ ఎఫెక్ట్ జగన్ మీద ఎక్కువ ఉందంట. అసలు ఏమి ఉండదండి. ఏముండదంట. ఉండదు. ఎందుకు వచ్చేసారు అనుకుంటారు? జగన్ గారు వదిలేసి షర్మిల గారు బయటకు ఎందుకు వచ్చేసారంటారు? అదంతా వాళ్ళకి ఉంటుంది, మనకెంత వాళ్ళకి ఉంటుంది, మనకెంత తెలియదు. 2014 2019 తిరిగారు కదా పార్టీకి, సేవ చేసింది కదా ఆమె. అటువంటి ఆమె ఎందుకు వచ్చిందంటారు బయటికి? అది మనకి అంత ఐడియా ఉండవండి. ఏపీలో ఎవరు వస్తే బాగుంది అనుకుంటారు? ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు వచ్చినా ఒకటేనండి. ఎవరు వచ్చినా ఒకటే. ఎక్కువ మాత్రం చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది అనుకుంటున్నారు జనాలు అనుకుంటున్నారు. అంతే. ఓకే. గుంటూరు ఈస్ట్ లో ఎవరు వస్తే బాగుంటున్నారు మీరు? గుంటూరు అదే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటది. అంటే ముస్తఫా గారు ఉన్నారు కదా వైసీపీ నుంచి, లాస్ట్ 2 times నెగ్గారు ఆయన. వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు ఈసారి. ఇక్కడ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తారు. ఇంకా సీటు డిక్లేర్ చేయలేదు కదా. టీడీపీ జనసేన కలిస్తే వస్తుంటారా? వస్తుందంటారు జనాలు. అయితే ఈ పార్టీ ఏమనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఎక్కువ డబ్బులు అని ఇయ్యి అయ్యి అని పెట్టారు, దాని బదులు సరుకుల మీద పెట్టారు కదా. సరుకుల మీద పెట్టారు, ఉపయోగం లేని ఎందుకు ఉపయోగం. నువ్వు మాకేమో డబ్బులు ఎంత రాస్తున్నావు, ఆ వారం సరుకుల్లో లాగిస్తున్నావు. ఆ పాలన ఉంటే అంత, లేకపోతే అంత. మామూలుగా అయితే ఏది న్యాయం అయితే అది న్యాయంగా పాలించాలి, అంతేగాని మాకంటే ఇంతవరకు ఏమీ రాలేదు. ఏది పెట్టినా కూడా అన్ని, ఇప్పుడు నూనె ఒకప్పుడు 60 రూపాయలు అయితే ఇప్పుడు 100 రూపాయలు. అలా సరుకులతో సామాన్యుడు ఎట్లా బతకగలుగుతాడు? బతకాల్సిన అవసరం ఉండాలంటే మీరు ప్రభుత్వం కొంచెం తగ్గి ఉండాలి. ఎక్కువ శాతం మాలో మాత్రం మేము తెలుగుదేశం అయితేనే పోయిద్ది అనుకుంటున్నాం. రాజధాని 3 రాజధానులు అన్నారు వైసీపీ. అమరావతి ఒకటి ఉంటే బాగుంటుందా, లేకపోతే అమరావతి ఒకటి ఉంటేనే బాగుంటదండి. ఇప్పుడు వచ్చిన ఎన్నికల అన్ని రాష్ట్రానికి ఒక సచివాలయం అన్నట్టు పేటకోవాలి సచివాలయం పెట్టాడు. ఎందుకు? అన్ని ఉపయోగం లేని అవన్నీ. ఇప్పుడు ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు పెడుతున్నారు కదా, సూపర్ 6 అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే మాకు బాగా కలిసి వచ్చింది, వైసీపీ ఆయన కలిసి వస్తే బాగా వచ్చింది అని కదా. ఎవరైనా న్యాయంగా పాలన చేస్తే మేము వాళ్ళకే వేస్తాం ఓట్లు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అన్ని పథకాలు 18,000 అన్నాడు, అమ్మఒడు అన్నాడు, ఆవోడు అన్నాడు, ఈవోడు అన్నాడు. పిల్లలకి సరిగ్గా జాగ్రత్త ఉందా లేదని ఇన్ఫర్మేషన్ లేదు. తల్లికాడ కొడుకు ఉన్నాడా, కొడుకు తల్లికాడ ఉన్నాడని లేదు. వేస్తున్నాము, చేస్తున్నాము, చదువుతున్నాం. సంసారాలు కేవలం సగం పోవటానికి కారణం ఈ అమ్మఒడి. భార్యాభర్తలకు కూడా తగాదులు. మరి పిల్లలకి వేసిన డబ్బులు నా పిల్లయోడు ఈ నాయ అంటున్నారు, నా కొడుకు నాయన మొగుడు అంటున్నాడు. ఆ ఇద్దరి మధ్యలో కూడా తగాదులు అవుతున్నాయి. అట్లా ఇడిపోయిన జంటలు కూడా ఉన్నాయి 3 సంవత్సరాల పాటు. అమ్మఒడి డబ్బుల వల్ల నా కొడుకు నాకు పుట్టాడు కాబట్టి నా కొడుకు అంటున్నారు. అదేందో నా కొడుకు కదా నాకేమంటే అలిగి వెళ్ళిపోయిన కోడళ్ళు కూడా ఉన్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. గారు, ఈసారి ఏపీలో గుంటూరు ఈస్ట్ లో ఎవరు వస్తే బాగుందనుకున్నారు మీరు? వైసీపీ వస్తేనే బాగుంది. వైసీపీ ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలకి భవిష్యత్తు కావాలంటే ఇంగ్లీష్ మీడియం కావాలా, నంబర్ 1. నంబర్ 2, మాలాంటి సీనియర్ సిటిజన్స్ పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పోయి గంటల తరబడి నిలబడి పెన్షన్ ఇబ్బంది. అయినా నాకు పెన్షన్ లేదు. అయినప్పటికీ సీనియర్ సిటిజన్స్ కావాలి కదా, కంపల్సరీగా వాళ్ళు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ ఖర్చు వెళ్తే 3 రోజుల ఖర్చు వాళ్ళు ఇచ్చే ఎంతో, కానీ 3 రోజుల ఖర్చు చెట్టు కింద నిలబడాలా. వాడే ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ ఎప్పుడు వస్తాడో తెలీదు, అవునా కదా. దానివల్ల ఇది బెస్ట్. నంబర్ 3, కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. అది నాకు తెలిసినంత వరకు. మిగిలినంత ఫైనాన్స్ పరంగా అదంతా వాళ్ళు చూసుకుంటారు, దాంతో మనకేం సంబంధం. అంటే కొంతమంది ఏమన్నారు 2019లో అదే వైఎస్ఆర్ గారు ఉన్నారు కదా, ఆయన కొడుకు ఎలా చేస్తారని ఇచ్చాము, ఆయన చేసినట్టు ఏం చేయలేకపోయారు అని అంటున్నారు. అదంతా ఏం లేదంటే, ఇప్పుడు మనకి కావాల్సింది మన రాష్ట్రానికి కావాల్సిన నీళ్లు, కరెంటు, ప్రాజెక్టు కడుతున్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అందరికీ ఉపయోగమే కదా, అవునా కదా. అభివృద్ధి అంటే కొంచెం రోడ్లు సరిగ్గా లేవు, ఇసుక సరిగ్గా లేదంటే 1947 మనకు స్వాతంత్రం వచ్చి అప్పటి నుంచి ఉండే రోడే కదా. ఈ 4 సంవత్సరాల జనాలు నడిచే రోడ్ చెడిపోలేదు కదా. కానీ వాళ్ళకు ఉంది ప్లాన్ కదా, ఎన్ని సంవత్సరాలు రోడ్ వేయాలో వాళ్ళు కంప్లీట్ గా వేస్తున్నారు కదా. అది గుంటూరు ఈస్ట్ లో ముస్తఫా గారు అమ్మాయికి ఇచ్చారు ఫాతిమా గారికి, కంపల్సరీగా ఆమె వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈసారి గుంటూరు ఈస్ట్ లో ఎవరు వస్తే బాగుందనుకున్నారు మీరు? ఏ పార్టీ వస్తుంది? వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఎందుకని?
కన్ఫామ్ వచ్చింది. పథకాలు ఇచ్చారుగా. పథకాలు ఎక్కువైనా అభివృద్ధి తక్కువైంది అంటున్నారు జనాలు. అభివృద్ధి కొంచెం తక్కువ ఉంటే కూడా పథకాలు ఇచ్చారుగా, జనాలు వేస్తారు. టీడీపీ జనసేన కలిసింది, ఈసారి కష్టం అంటున్నారు వైసీపీ. లేదండి, వస్తుంది. ఏం లేదంటారు. షర్మిలా గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్ట్ జగన్ వైసీపీ మీద ఎక్కువ ఉంటుందండి. కొంచెం ఉంటుంది. ఎందుకు 2019లో 2014లో ఆమె వైసీపీకి చేశారు, తిరిగారు. అటువంటి ఆమె కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటారు? ఇంటి గొడవలే అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఎవరు వస్తారు గుంటూరు ఈస్ట్ లో? ఈసారి చంద్రబాబు వస్తాను అనుకున్నాం. ఎందుకని సార్? అట్లనే ఉండే లెక్కలు అందరికి కూడా అట్లానే ఉంది, వస్తాడు ఆయనే వస్తాడని. అంటే జగన్ నచ్చలేదంటారా? 100లో 75% నచ్చలా. 75% నచ్చలా అతని పరిపాలన. ఓకే, అదండి. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అమ్మ ఒడి ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. గుర్తించలేదని కాదు, గుర్తించే వాళ్ళకి గుర్తిస్తున్నాయి. కావాలంటలా 100 మందిలో 50 మందికి 40 మందికి గుర్తిస్తున్నాయి, 50 మందికి 60 మందికి గుర్తించట్లా. ఓకే, అంటే సంక్షేమ పథకాలు అంటే అలాగే ఉంటాయి, అందరికి ఇవ్వరు కదా. అందరికి ఎందుకు ఎవరు? అరుగులకి ఇవ్వాలి కదా. అరుగులకి ఇవ్వట్లేదు అంటారు. అరుగులకు చాలా మందికి ఇవ్వట్లేదు, అరుగులకి ఇవ్వట్లేదు. ఓకే, ఏదో చెప్పి ఇప్పుడు నేను ఆటో వేసుకుంటున్నా, కరెంట్ బిల్ రాకూడదా? ఆటో వేసుకున్నాను, కరెంట్ బిల్ రాకూడదా? కరెంట్ బిల్ వచ్చేది కదా. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఉన్నప్పుడు కరెంట్ బిల్ వస్తే నీవు ఆటో 10,000 అని వేస్తున్నాడు కదా, నా కరెంట్ బిల్ వచ్చిందని 10,000 లేదు. కరెంట్ బిల్ ఒకటే. నేను లేనోడు ఏ రోజు ఆ రోజు తీసుకెళ్ళి సంపాదించుకొని పిల్లలు బతికించుకోవాలి. నాకు ఇట్లా ఏంది అంటే కరెంట్ బిల్లు ఒకటే. చాలా మందికి 100లో 50 మందికి వచ్చేస్తుంది, 50 మందికి వచ్చేస్తుంది. అంటే బాబు గారు వస్తే ఏం చేస్తాననుకుంటున్నారు జనాలు? బాబు గారు వస్తే డెవలప్ అవుతుందండి. డెవలప్మెంట్ ఏ విధమైన డెవలప్మెంట్? రాజధాని వచ్చినా రాకపోయినా ఆయన ఈ సంక్షేమ పథకాలు పెట్టినా పెట్టకపోయినా డెవలప్ చేస్తాడు. డెవలప్ బాగుంటది. ఇప్పుడు తర్వాత తరానికి పిల్లలకు ఉద్యోగాలు అనేది చాలా సమస్యలు వస్తాయి, బాగుంటది అనుకుంటున్నా, నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. జగన్ గారు చేసే పరిపాలన ఒక పథకాలు తప్పితే డెవలప్మెంట్ ఏ విధమైన డెవలప్మెంట్ కావాలి? ఏదైనా కంపెనీలు రావడం కానీ తెచ్చామన్నారు, కంపెనీస్ తెచ్చారని చెప్పారు. మనకు కనపడుతుంది కదండి. ఎక్కడ తెచ్చారు? రాజధాని అన్నారు. ఒక రాజధాని కాదు, 3 రాజధానులు అన్నాడు. అయ్యేనా చేయాలిగా? చేయలేదంటారా? చేయలేదుగా. మరి ఒక రాజధాని కూడా కట్ల. మరి మన ఆంధ్ర రాజధాని ఏది? 2019లో ఎందుకు చంద్రబాబు నాయుడు ఓడిపోయారంటారు? చంద్రబాబు నాయుడు కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అండి అది. ఆయన వాళ్ళ అబ్బాయి గారు కాబట్టి ఆయన కంటే బాగా చేస్తారేమో అని ఒక ఛాన్స్ ఏంటంటే జనం అందరూ మేము కూడా ఓట్లేసాం. ఇవాళ మేము ఇబ్బంది పడుతున్నాం ఏదో రకంగా. ఏ రకంగా ఉందండి ఇవాళ? మందు తాగి కూడా పరిస్థితి ఏంటండి? నచ్చని శానిటైజ్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. మందు తాగి కూడా బతకాలిగా. ఎంతమంది తెచ్చిపోతున్నారండి శానిటైజర్ తాగి? అవి తాగడం కంటే 30 రూపాయలు పెట్టి శానిటైజర్ కొనుక్కొని తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. అది ఒకటే అని చెప్పి 30 రూపాయలు పెట్టి శానిటైజర్ కొనుక్కుంటున్నారు సార్. 100 రూపాయలు పెట్టి మందు తాగడం కంటే అది దాన్ని చచ్చిపోతున్నాం అని చెప్పి ఇది కొనుక్కుంటున్నారు. లేని వాళ్ళు, చదువురాని వాళ్ళు ఏం చేస్తారు? శానిటైజర్ అని చెప్పారు ఆ మందు జనం చెప్పడం. అదే ఇది కొనుక్కొని తాగుతుంది చేస్తున్నారు. పోలవరం కడతా అన్నారు, పెద్ద పెద్ద నాయకులు చెప్పారు. ఒక్క ఛాన్స్ 23లో కట్టేస్తాం, 21లో కట్టేస్తాం అని. ఏది టీవీలో చెప్పడానికి పనిచేయడానికి ఈస్ట్ లో టీడీపీ సీట్ కన్ఫర్మ్ కాలేదు కదా సార్. అదే ఇప్పుడు యాక్చువల్ ముస్తఫా గారు ఇచ్చారు, వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు. రేపొద్దున టీడీపీ సీట్ ఇచ్చినాక మనకు కన్ఫర్మ్. జనసేన కలిసి పోటీ చేస్తారు కాబట్టి ఎంతవరకు ఉంటుందండి? అది ఉంటుంది సార్, ఎఫెక్ట్ ఉంటుంది. మాక్సిమం వాళ్ళు కూడా ముస్లిమ్స్ ఇస్తారు కాబట్టి ఉంటాను టీడీపీకి. మన దాన్ని బట్టి మరి ఇద్దరు కలుస్తారు వాళ్ళు. మళ్ళీ మన షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు, వాళ్ళు కూడా టీడీపీకి వెళ్ళి కలుస్తారు. కాంగ్రెస్ ఒకటే కదా సార్? అరే ఒకటే కదండి. ఓడిపోవడానికి కారణం కూడా అదే కదా, చంద్రబాబు నాయుడు 2019 ఓడిపోవడానికి కారణం ఏంటి? జనసేన కాదు, కాంగ్రెస్ కలవడం. 21,500 వచ్చినాయి జనసేన, దీనికి ఏమి 55,000 వచ్చినాయి. కేవలం ఎంతో 22,000 ఓట్ల మెజార్టీ ఓడిపోయారు. 21,000 మంది పెద్ద డిఫరెన్స్ కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, ఈసారి ఏపీలో 2024లో ఎవరు వస్తారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నా మీరు? నాకేంటది, ఓటు ఉందా? వచ్చింది, ఎలక్షన్ టైంకి వచ్చింది. ఎలక్షన్ ఓటు లేదు, వచ్చింది. అప్లై చేశారా? ఈసారి ఎవరికి వస్తారు ఓటు? ఈసారి చంద్రబాబు గారు. ఎందుకని? ఇటు బాగుందా? ఏం బాగుంది? ఇటు పాలన ఏం బాగుంది అన్న? ఏం బాగలేదు. సంక్షేమ పథకాలు రోడ్లు బాగు చేశారా?
రోడ్లు బాగు చేశారా? ఒకసారి ఒకటి చెప్పండి కెమెరా ఎంత ఉందో. అందరికి జీతాలు వస్తున్నాయా? సంక్షేమ పథకాలు వస్తున్నాయి, వాటిలో సగం పెట్టిన రోడ్లు బాగుపడతాయిగా. రాజధాని అయిందా? పోలవరం అయిందా? ఏం చేశాడు? డెవలప్మెంటే లేదు, ఉద్యోగాలు లేవు. అంటే మీకు సంక్షేమ పథకాలు వద్దు, డెవలప్మెంట్ కావాలంటారు. సంక్షేమ పథకాలు అంటే అందరికి ఇవ్వడం ఎందుకన్నా? లేనోడికి ఇవ్వు, ఉన్నోడికి కూడా ఇస్తే ఏం పోయిను? వాడు పని చేయడు, ఏం చేయడు, తిని తిరుగుతాడు. మరి సిపిఎన్ గారు కూడా సూపర్ 6 అని పెట్టారు కదా పథకాలు, మరి అవి కూడా వేస్ట్ అవుతాయి కదా. అవి వేస్ట్ అవుతాయి అంటే ఆయన పాలన వచ్చినా తెలిసిద్ది. అవునండి, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎప్పుడు ఎక్కువైనప్పుడు. దిగినాక పాలనలో అన్ని చేస్తారని నమ్మకం లేదు, చేయరన్న నమ్మకం లేదు. ఆయన దిగినాక ఎన్ని తెలుస్తాయి. సంక్షేమ పథకాలు ఎక్కువ అవడం వల్ల డెవలప్మెంట్ తక్కువ అవుతుందని అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎక్కువ అవడం అంటే అవసరమైన వాడికి అన్న, ఇప్పుడు అవసరం లేని వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఏం ప్రయోజనం? అవసరమైన వాడికి మిగతా డెవలప్మెంట్ వాడు. రోడ్లు బాగుపడ్డాయి, ఆ రోడ్లు అసలు ఏం రోడ్లు అన్నా? ఒళ్ళు హోనం అయిపోతుంది. చెరువు పల్లిపోతేనే కింద నుంచి పైదా నిప్పులు వచ్చినాయి. ఈవినింగ్ బాటిల్ వేసారంటావా? నాకు అంత లేదు, ఆయన వస్తాడు అడుగు. సరే చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు. ఎందుకని? ఆయన పరిపాలనే బాగుంది. పరిపాలన బాగుంటుంది. జనసేన టీడీపీ కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటది గుంటూరు ఈస్ట్ లో? బాగానే ఉంటుంది. బాగా ఉంటది. ఇప్పుడు ముస్తఫా వైసీపీ నుంచి ముస్తఫా గారు అమ్మాయికి ఇచ్చారు, ఆ ప్రభావం ఎంతవరకు ఉంటది? అది తగ్గిపోతుంది. ఈసారి అయితే టీడీపీ జనసేన పొత్తు, టీడీపీ గెలుస్తుంది. ఇన్ కేస్ ఈ పొత్తులో భాగంగా జనసేనకి ఇస్తే సీటు, టీడీపీ జనసేన పొత్తులో ఈ సీటు గుంటూరు ఈస్ట్ జనసేనకి ఇస్తే వస్తుందంటారా? వస్తుంది. సపోర్ట్ చేస్తా టీడీపీ వాడు జనసేనకి. చేస్తాం. థ్యాంక్ యూ. సాయి కుమార్ గారు, ఈసారి గుంటూరు ఈస్ట్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? తెలియదండి, మా తెనాలి. మీ తెనాలి ఎలా ఉంది? బానే ఉంది. ఏ పార్టీ వస్తుంది అక్కడ? జనసేన వచ్చింది. జనసేన టీడీపీ పొత్తులో ఎవరికి ఇస్తారు సీట్ అక్కడ? జనసేనకే వస్తుంది. జనసేనకు వస్తుందా? వస్తుంటారు అక్కడ జనసేన వచ్చింది. ఏపీలో ఎవరు వస్తాం అనుకుంటున్నారు మీరు టోటల్ గా? ఏపీలో వస్తే టీడీపీ, లేకపోతే జనసేన వస్తుంది. జనసేన. ఎందుకని? వైసీపీ పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు కానీ ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు కదా. సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకని? అంటే ఎక్కడెక్కడ పెరిగిపోయినాయి కదా, రేట్లు పెరిగిపోయినాయి. రేట్లన్నీ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి కదా, ఇవి పెరిగిపోయినాయి, అంతా గందరగోళంగా ఉంది కదా. సరే అయితే టీడీపీ వస్తుంది. టీడీపీ జనసేన టీడీపీ వచ్చింది, లేదా జనసేన వచ్చింది. గుంటూరులో ఎవరు వస్తే బాగుంది అనుకుంటారు మీరు? టీడీపీ వస్తుంది. టీడీపీ. ఎందుకని సార్? వాళ్ళు అయితే బాగా చేస్తారు. 2014 గెలిపించారు, 2019 ఓడిపోయారు కదా సిపిఎన్ గారు. ఎందుకు ఓడిపోయారు అనుకుంటారు మీరు? మరి ఆయన లెక్కలు ఎక్కడ తప్పినా తెలియదు కదా. లెక్కలు తప్పాను అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినా అభివృద్ధి తక్కువ అంటున్నారు. మేము వస్తాం, అభివృద్ధి చేస్తాం అంటున్నారు ఆయన. మళ్ళీ ఆయన కూడా సూపర్ 6 అని అయ్యే పథకాలు ఇంచుమించు అటు ఇటుగా అయ్యే పెట్టారు కదా. అవి మార్చుకుంటే బాగుంటుంది అంటారు. జనసేన టీడీపీ కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? 99% ఉంటుంది. 99%. జేడీ ఎలక్షన్ కొత్త పార్టీ పెట్టారు, ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారు? ఏముండదండి ఇప్పటికైతే ఏముండదు. షర్మిల గారు కాంగ్రెస్ లో చేరుతున్నారు, అది ఏ పార్టీ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? ఏముండదు. ఏ పార్టీకి ఉండదు అంటారా? ఏ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉంటుంది ఏపీలో అండ్ గుంటూరు ఈస్ట్ లో ఏదని చెప్పలేము. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అన్ని అందరూ ఒకటే. అందరూ ఒకటే అన్నారా? ఏదో అంత మంచి, అంతా ఒకటే అంటారు. ఏ వచ్చినా ఒకటే అంటారు. అంతా. ఓకే, థ్యాంక్ యూ. నేను నాగరాజు. ఈసారి గుంటూరు ఈస్ట్ లో ఏ పార్టీ వద్దనుకుంటున్నారు మీరు? జగన్ గారు. ఎందుకని? ఎందుకంటే జగన్ ఇంకా జగన్ అంటారు. అంటే టీడీపీ జనసేన కలిసింది ఈసారి ఇక్కడ యూజ్ ఉండదు. ఈసారి టికెట్ మారింది కదా, వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు కదా ముస్తఫా వాళ్ళ. అదే వైసీపీ నుంచి ముస్తఫా గారు కాకుండా వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు. ఎందుకని? గెలుస్తారని ఇచ్చారు. ఎవరు గెలుస్తారని? జగన్ అంటే సీట్లు మారుస్తున్నారు కదా, ఎందుకు మారుస్తున్నారు? మార్చినా గానీ జగనే గెలుస్తాడు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 170 రాదులే గానీ తక్కువ వస్తాయి. జగన్ లాస్ట్ టైం 150 వచ్చినాయి, మరి ఈసారి ఎన్ని వస్తాయి? 140 120 వస్తాయి. ఎందుకని? ఎందుకు తగ్గుతాయి? అంటే ఎమ్మెల్యేలు మారారుగా. అంటే లాస్ట్ టైం 2019 ఎటువంటి పథకాలు లేకుండా ఆయన 151 వచ్చినాయి. మరి ఈసారి ఇన్ని పథకాలు ఇస్తున్నప్పుడు 175 రావు. 150 కన్నా ఎక్కువ రావాలి కదా, 151 కన్నా ఎక్కువ రావాలి కదా. రావు, జగనే గెలుస్తాడు. జగనే గెలుస్తాను. ఓకే అండి, ఓకే. సార్ మీ పేరు? నా పేరు సుధీర్ అన్న. సుధీర్ గారు, చెప్పండి. ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటది గుంటూరు ఈస్ట్ లో గానీ ఏపీలో గానీ? నాకు తెలిసి అయితే ఏపీలో ఈసారి
వైసీపీ కన్నా టీడీపీ జనసేన అది బాగున్నట్టు ఉంది. అంటే గుంటూరులో ఎమ్మెల్యే గురించి అయితే తెలియదు కానీ మనకి మామూలుగా మన రాష్ట్రం కానీ బాగుండాలంటే మళ్ళీ టీడీపీ రావాల్సిందే. టీడీపీ కానీ జనసేన ఇద్దరు రెండు కలిసి పోటీ చేస్తేనే మన రాజధాని గురించి కానీ దేని గురించి మనం మాట్లాడడానికి అంతా బాగుండిద్దని నా ఉద్దేశం అయితే. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు పెడుతున్నారు కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి కానీ మామూలుగా మొత్తం చోట అమలు అవట్లా. మెయిన్ నాకు తెలిసినంత వరకు అయితే చోట ఇప్పుడు స్టార్టింగ్ లో ప్రత్యేక హోదా అన్నాడు, ప్రత్యేక హోదా లేదు మనకి. స్టార్టింగ్ లో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకి అమరావతి రాజధాని గురించి చెప్పారు జగన్ గారు, అసెంబ్లీలో చెప్పారు. ఆయనే ఫస్ట్ అమరావతికి సపోర్ట్ ఇచ్చాడు. కానీ మొన్న ఆయన పాలనలోకి వచ్చినాక 3 రాజధానులు అన్నారండి. 3 రాజధానులు, ఒక రాజధాని కూడా మనకి కట్ల. దానివల్ల ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ నిరుద్యోగులు అందరూ జాబులు లేకుండా అందరూ తెలంగాణ వెళ్తాం కానీ ఇలా బెంగళూరు కానీ అలా వెళ్ళిపోతామే కానీ మన ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేకపోవడం వల్ల అయితే ప్రాబ్లాలు అయితే ఉన్నాయి. అందుకనే కదా 2014 ఇచ్చారు అందరు జనాలు. మళ్ళీ 2019 ఎందుకు ఓడిపోయారు ఆయన సిబిఎన్ గారు? ఎవరు సిబిఎన్ గారు ఓడిపోయారంటే 2014లో అయితే టీడీపీ జనసేన సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచారు. ఈసారి అదేనా అని జనం ఏంటంటే కొత్తగా పాలన మారాలి చూడాలని జగన్కి ఓటేశారు తప్ప ఈసారి జనం కూడా అంత ఒపీనియన్ ఏం లేదు జగన్ మీద నాకు తెలిసి. ఎందుకంటే ఈ పెన్షన్ గురించి కూడా చెప్పాడు. కొన్ని పెన్షన్లు కూడా అంతకుముందు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2వ తారీఖునే వచ్చాయి. చాలా లేట్ అవుతుంది అంట 10వ తారీఖునని అలా పెట్టారు. ఇంటికి ఇస్తున్నారు కదా ఇప్పుడు ఏంటి పెన్షన్ అనేది ఇంటికి తీసుకెళ్ళిస్తున్నారు కదా, అది అంతా బాగానే ఉంది కానీ కొంతమంది వాళ్ళే చెబుతున్నారు. కొంతమంది ఇప్పుడు ఏంటంటే అంతా బాగానే ఉంటుంది కానీ మేమైనా ఇమ్మన్నామా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేషన్ బియ్యం వచ్చేసరికి సన్న బియ్యం అంటున్నారు. కానీ ఏంటంటే సన్న బియ్యం అనేది అందట్లా చాలా మందికి నాకు తెలిసి. అంటే ఇంటికి రేషన్ వచ్చేస్తున్నారు కదా, ఎలా ఉంది? అదంతా బాగానే ఉంది కానీ అనవసరం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రేషన్ కార్డుకి వెళ్ళినప్పుడు కూడా అదే వెయిట్ చేయటం. ఇప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చినా కానీ ఒకే రోడ్డు మీద పెడతాడు, మన అందరం ఆ మూలకి వెళ్ళాలి, ఆ వరుసనే ఉంచోవాలి. దానికి సంవత్సరానికి 9,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవన్నీ అనవసరంగా వచ్చిందని నా ఉద్దేశం. దాని బదులు ఏదో మన రాష్ట్రాన్ని ఏమైనా దేని గురించి ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నారు ఆయన, ఇప్పుడు దాని గురించి ఏమైనా కంపెనీలు తీసుకురావటం కానీ లేకపోతే మన రాజధాని గురించి కన్స్ట్రక్షన్ వర్క్లు, మన పోలవరం గురించి అవి వాటికి ఉపయోగపడితే బాగుంటుంది అని నాకు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది ఎక్కువ? షర్మిల గారు కాంగ్రెస్ కి వెళ్తున్నారంటే ఫస్ట్ షర్మిల గారు ఏం చెప్పారు, తెలంగాణకి వెళ్ళినాక ఇది వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ లో కలవం అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు తనే వెళ్ళి కండవా కప్పుకుంది. దానికైతే అంత వీళ్ళంతా ఒకటే కాబట్టి మనకి ఎవరి మీద ఉంటుంది? ఇటు టీడీపీ మీద పడద్దు అంటారా లేకపోతే అటు వైసీపీ మీద పడద్దు అంటారా? అక్కడ తెలంగాణలో ఆంధ్రాలో షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే గనక ఆ ఎఫెక్ట్ ఓట్లు పడతాయి, కొద్ది గొప్ప వెళ్తాయి కదా ఓట్లు. ఆ ఓట్లు ఎక్కడి నుంచి వెళ్తాయి, వైసీపీ నుంచా లేదా టీడీపీ నుంచి వెళ్తాయి అంటారా? ఓట్ల వైసీపీ నుంచి వెళ్తాయి అంటారా? వైసీపీ దాని గురించి అయితే మనకు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఓకే, ఈసారి గుంటూరు ఈస్ట్ ఏ పార్టీ వస్తే బాగుందనుకున్నారు మీరు? చెప్పలేమంటారా? గట్టి కాంపిటీషన్. జనసేన టీడీపీ కలిసింది కదా, అవును. ఎలా ఉంటది ఎఫెక్ట్ ఇక్కడ? అదే మీరు అనలైజ్ చేసినంత మేము చేయలేం కదా, మీకు తెలిసినంత మాకు తెలియదు. సరే, జగన్ పరిపాలన ఎలా ఉంది సార్? నో కామెంట్. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? నేను తీసుకోవట్లేదు కాబట్టి మాకు తెలియదు. మేమంతా ఐటీ రిటర్న్సే, మాకు ఏవి రావు. ఎలిజిబుల్ ఉన్నా మాకు రావు. అంటే అభిప్రాయం అంటే సంక్షేమ పథకాలు అన్ని అది ఇప్పుడు మీరు తీసుకుంటే మీకు తెలుస్తుంది, మేము తీసుకోలేదు కాబట్టి మాకు తెలియదు. డిస్కస్ చేసుకుంటారు కదా మీరు మాకు అన్నెసరీ విషయం. మీ పేరు? వెంకటేష్ గారు, ఈసారి గుంటూరు ఈస్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనమాట. ఎందుకని సార్? ఎందుకని? బోరు కొట్టింది జనాలకి. బోరు కొట్టింది అంటారా? 10 ఏళ్ళు మీరు కూడా అనలైజ్ చేస్తారు కదా. అంటే 5 years కదా అయింది వచ్చి జనసేన, జగన్ వచ్చి 5 years కదా అయింది. అదేలేండి, జనాల్లో మరి మార్పు కావాలనుకుంటున్నారు. మార్పు కావాలి. ఎందుకని అంటే సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా ఆయన. సంక్షేమం కాదు, రోడ్డు ఉంటే సంక్షేమం వచ్చింది. రోడ్డు వేసారు అనుకోండి, రోడ్డు పక్కన మీరు సంక్షేమ పథకాలు ఇవ్వసర్లా, ఆ పక్కన కొట్టు పెట్టుకొని వాడు 500 సంపాదించుకుంటాడు. కరెక్టేనా? ఇప్పుడు మీకుంది ఓ టీవీ ఛానల్ పెట్టారు కాబట్టి మీకు ఉపాధి వస్తుంది. టీవీ ఛానల్ పెట్టకపోతే ఉపాధి రాదుగా. అది అంటే ఈయన కూడా చంద్రబాబు కూడా సూపర్ 6 అని పెట్టారు, పథకాలు పెట్టారు కదా సంక్షేమ. ఆయన వస్తే ఆయన ఇస్తున్నారు కదా.
ఏది చంద్రబాబు నాయుడు కూడా సూపర్ 6 అనే పథకాలు పెట్టారు కదా, ఇప్పుడు ఆయన వచ్చి మరి సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధి తగ్గిపోతుంది కదా. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలు అది అంతేగా. ఇప్పుడు ఇంకా ఉన్నోడు ఫంక్షన్లు చేసుకుంటాడు, మాలాంటి వాళ్ళు బతుకుతా ఉంటారు. మీరు ఇప్పుడు న్యూస్ కవరేజ్ చేయాలి, ఏదో ఒకటి కొట్టుకోవటమో ఏదో ఒకటి ఉంటేనేగా మీరు న్యూస్ వెళ్ళి కవర్ చేసేది. అట్లానే మేము కూడా. జేడీ లక్ష్మీ కొత్త పార్టీ పెట్టారు కదా. అవును. ఎలా ఉందంటారు, ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? ఏమో తెలియదండి, ఇంతవరకు ఇప్పుడేగా ఓపెనింగ్ షాట్ వచ్చింది. ఆయన తిరుమల గారు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు కదా, ఇది కాబట్టి ఇంకో దాంట్లోకి వెళ్ళింది. ఇది కాబట్టి ఎవరి మీద ఉంటుంది అంటారు? జనాల మీద అయితే ఉండదు, చెప్పుకోవటానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఇది కాబట్టి మీరు నేను మాట్లాడుకోవడానికి ఆప్షన్ లేదు అది రావాలి, ఆప్షన్ లేదు కదా. లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మీ పేరు? నా పేరు నందు అండి. నందు. ఈసారి గుంటూరు ఈస్ట్ ఏ పార్టీ వస్తుంది? ఏమోనండి చెప్పలే ఉండరా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది? పర్వాలేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, పొత్తు కలిసింది కానీ ఎవరాలు సపరేట్ గా ఉంటే బెటర్ అనుకుంటా. అంతే, సపరేట్ ఉంటే బెటర్. అంటే సపరేట్ గా ఉంటే బెటర్ కానీ కలిసి పోటీ చేస్తే గెలవాలని కదా. గెలవాలంటే ఎవరు కాళ్ళు విడిగా ఉంటేనే. ఇప్పుడు మరి సీట్ల గురించి దాని గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ జనసేనకి ఇస్తే ఈసారి టీడీపీ జనసేన పొత్తులో జనసేనకి సీట్ ఇస్తే గెలుస్తా అంటారు ఇక్కడ. ఏమోనండి చెప్పలేము. లాస్ట్ టైం 30,000 వచ్చినాయి కదా ఓట్లు, 20 వచ్చినాయి. ఐడియా లేదు. ఐడియా లేదా? ఎవరు వస్తారు ఇక్కడ గుంటూరు ఈస్ట్ లో? ఎవరు వస్తారు ఈసారి గుంటూరు అంటే ఎవరు వస్తారు? గుంటూరు ఈస్ట్ లో ఏ పార్టీ వస్తుంది? వైసీపీనా, టీడీపీనా? వైసీపీ వస్తుంది. ఎందుకని? అన్ని సహాయాలు చేశాడు, అన్ని సహాయాలు చేశాడు. నాకు పెన్షన్ కూడా ఇచ్చాడు. ఓకే. చెప్పులు పథకం పెట్టి పథకం మీద ఆధార్ కార్డు తప్పు పెడితే చెప్పులు కుట్టేదానికి పెన్షన్ ఇచ్చాడు. సార్ వస్తుంటారు వైసీపీ? ఈసారి వైసీపీ వద్దంటారు. ఓకే, థ్యాంక్ యూ. గ్యారంటీ. చంద్రు గారు ఈసారి ఎవరు వస్తారు సార్ గుంటూరు ఈస్ట్ లో? ఏ పార్టీ వస్తుంది? వైసీపీ. ఎందుకని? అంటే ఆయన కొన్ని మంచి కార్యాలు చేసినారు, వస్తారు. మంచి చేస్తారు. ఈసారి జనసేన టీడీపీ కలిసింది, ఈసారి ఇక్కడ వస్తుంది అన్నారు జనాలు కొంతమంది. చెప్పలే అంటారా? మీ పేరు సార్? ఇమాం గారు, ఈసారి గుంటూరులో ఈస్ట్ లో ఎవరు వస్తారు? తెలుగుదేశం వస్తుంది. ఎందుకని? అంటే వాళ్ళ మీద ఎడిట్ కలిగిపోయింది ఆ పార్టీ మీద. ఆ పార్టీ మీద నమ్మకం లేదు వైసీపీ మీద. ఎందుకని? సరిగ్గా పనులు చేయబెట్టలేదు. పనులు లేవంటారు. పథకాలు ఇస్తున్నారు కదా, వర్కర్ కదా పని లేదు సార్. వర్కర్స్ కి పని లేదు. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఇసుక పనులు జనం అల్లాడుతున్నారు, పనులు అల్లాడిపోతున్నారు. ఈసారి అయితే టీడీపీ వస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఆడతారా? నా పేరు సురేష్ అండి. ఈసారి ఈస్ట్ గారు వస్తారు ఇక్కడ. జగన్ గారే వస్తాడు. జగన్ గారు వస్తారు. ఎందుకని? అన్ని పథకాలు ఇస్తున్నాడు అండి. అన్ని పథకాలు ఇస్తున్నారు. ఇక్కడ జనసేన టీడీపీ కలిసింది కదా. ఏమండి? ఇక్కడ జనసేన టీడీపీ కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటది? కొడతారా? రాలేరు. ఎందుకని? అయిపోయింది చరిత్ర అయిపోయింది అంటారు. ఈసారి వైసీపీ అంటారా? సీట్లు తగ్గినా ఆయన ముఖ్యమంత్రి చేస్తాడు. సీట్లు ఎందుకు తగ్గుతాయి? ఇప్పుడు ప్రభుత్వం పథకం ఇస్తుంది. వీళ్ళిద్దరూ సీట్లు పంచుకుంటున్నారు కదా. అవునండి. జగన్ గారు 2019లో ఏ పథకాలు లేకుండా 150 వచ్చిన సీట్లు. మరి ఈసారి ఇన్ని పథకాలు ఇచ్చి కూడా ఇంకా ఎక్కువ రావాలి కదా, 170 రావాలంటారు జగన్ గారు. మీరేమో తగ్గుతాయి అంటున్నారు. వస్తుంది అంటే మరి వీళ్ళు ఆగం చేస్తున్నారు కదా, 3 4 అటు ఇటు తీరి, అందువల్ల చేస్తా ఉంటాయి. వైసీపీ వాళ్ళు జనసేన వల్ల ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళు వస్త్రం అనేది లేదు కదంటారు. ఎన్ని చెప్పినా గానీ ఈసారి వైసీపీ అంటారు. వైసీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి. మీ పేరు సార్? వెంకటేశ్వర రెడ్డి. గుంటూరు ఈస్ట్ లో ఈసారి ఎవరు వస్తారు సార్? ఏ పార్టీ వస్తుంది? వైసీపీ వస్తుంది. ఎందుకని? వచ్చిందే ఫస్ట్ కాంచి ఉంది కదా, ఫస్ట్ కాంచి వచ్చిందని. పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. ఈసారి మరి సీట్లు తగ్గుతాయి అంటున్నారు. ఎందుకని? సీట్లు ఏం తక్కువ 150 కన్నా ఎక్కువ వస్తాయి అంటారా? వస్తాయి పక్క అంటారు. ఓకే సార్, మీ పేరు?
వెంకటేశ్వరరావు గారు ఈసారి ఎవరు వస్తారు సార్ ఇక్కడ? వైసీపీ ఆ? వైసీపీ వైసీపీ వస్తుంది. ఎందుకని? బాగానే చేస్తున్నారుగా. బాగానే చేస్తారు అంటే సరిగ్గా అభివృద్ధి లేదు అన్న జనాలు. ఎందుకంటే అట్లే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. రాజధాని మీకు 3 ఉండాలా 1 ఉండాలా? ఉంటాను ఒకటే ఉండాలా, కాకపోతే 3 చేసి ఆయన కూడా బాగుంటుందని, అభివృద్ధి అక్కడ కూడా బాగుంటుందని చేస్తాం. సో అమరావతిలో కావాలా రాజధాని మీకు వైజాగ్ కావాలా? అమరావతి కావాలి. అమరావతి కావాలి. మరి ఇప్పుడు ఆ వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. 3 సార్లు చేస్తాను అంటున్నాడుగా. అది ఓటు కూడా ఒప్పుకోవట్లేదు కదా, ఒకటే ఉండాలంటున్నారు కదా. ఏమో ఎట్లా చేస్తాడు, ఏమో 3 ఉంటేనే బాగుంటది, అందరికి బాగుంటదిగా, వాళ్ళకి కూడా. వచ్చినాము ఈసారి గుంటూరు ఈస్ట్ లో ఎవరు వస్తారని ఉన్నారు మీరు? ఏ పార్టీ వస్తారని ఉన్నారు? టీడీపీ. ఎందుకని? ఏమో వైఎస్ఆర్ పార్టీ మాకే అంత ఇదిగా ఏమనిపించింది. ఏమనిపించలేదా? అంటే సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదు, కార్మికులకు పనులు లేవు, అసలు బాగా సమస్య అయింది. రాజధాని మారకుండా ఉంటే బాగుండేదండి. ఓకే, రాజధాని పనులు ఏ విధంగా లేవు పనులు? రాజధాని ఇక్కడ లేదన్నాడు. పనులు అయితే ఈ మధ్యన రాజధాని అంత ముందు ఉంటాయి కదా, పనులు ఉన్నాయి కదా. పనులు బాగున్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో బాగున్నాయి పనులు. రాజధాని ఎప్పుడైతే ఇక్కడ లేదన్నాడు, ఇస్కాప్ చేశారు. అప్పుడు బాగా సమస్యలు ఎదుర్కొంటున్నాం. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మాకు పనులుంటే చాలు. కంటిన్యూషన్ గా పనులుంటే నెలలో 20 రోజులు పనులు చేసుకున్నా ఆనందంగా బతుకుతాం. ఇవాళ 10 రోజులు కూడా ఉంటున్నాయి కదా. ఏమన్నారు జనాలు ఇక్కడ ఈస్ట్ ఏమన్నారు? జనాలు ఏమనుకుంటున్నారు? టీడీపీ అంటున్నారు. జనసేన కలిసి మీద టీడీపీ జనసేన ఈసారి ఇక్కడ జనసేనకి ఇస్తే ఇటు దేనికి ఇచ్చినా 2 కంబైండే కాబట్టి వస్తారంటారా? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? మీ పేరు సార్? బాబా. ఈసారి ఎవరు వస్తారు గుంటూరు ఈస్ట్ లో? టీడీపీ వచ్చిందండి. టీడీపీ వస్తుంది. ఎందుకని టీడీపీ? మా పనులు ఉండలేదు కానీ మా మధ్యతరగతి బతకాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా లేబర్ బతకాలంటే ఈ వారం నుంచి పని లేదు, మామూలుగా ఉంటాయి కాసుకి. ఓకే, మా ఉచ్చుకుంటే అన్ని పనులు ఉంటాయి అన్న. అంటే సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు? పథకాలు ఇస్తున్నాలే కానీ రూపాయి ఇస్తున్నారు, 10 రూపాయలు తీసుకుంటున్నారు సార్. పథకాలు వస్తున్నాయి కానీ ఏం సుఖం అవి వస్తున్నాయి కానీ అవి రూపాయి వస్తున్నాయి, 10 రూపాయలు పోతున్నాయి పథకాల వల్ల. అంటే పథకాల వల్ల ఉపయోగాలు లేవంటారా? ఉపయోగాలు అయితే ఏం లేదు సార్. ఓకే, ఎక్కువైపోతుంది. చెప్పండి సార్. కట్టుకోవటం ఎక్కువైపోతుంది. ఏ కొనాలన్నా బాగా పిరిమి అయిపోయింది. కరెంటు బిల్లు కానీ బాగా టైట్ అయిపోయింది. ఓకే, రూపాయి ఇచ్చినట్టు ఇస్తున్నాడు, తీసుకుంటున్నాడు. ఏం ఉపాయం? రూపాయి ఇచ్చినట్టు ఇస్తున్నాడు, రూపాయి ఇస్తున్నాడు, 2 రూపాయలు లాక్కుంటున్నాడు. ఉపాయం ఏంటి? ఉపయోగం లేదంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తారు గుంటూరు ఈస్ట్ లో? గుంటూరు ఈస్ట్ అయినా నాకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడైనా సరే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క చిన్నవాడిని, అది లేనివాడిని కానీ ఉన్నవాడిని కానీ సమపాలన దృష్టితో తీసుకొని రాజకీయం చేయగలిగితే ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయం చేయొచ్చు. ఇక్కడ ఇతను అంటే ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇతనికి ఆలోచన విధానం ఏంటంటే 35% నాకు ఉంటే చాలు, ఓటింగ్ పర్సెంట్ వచ్చేటప్పటికి మనకు 100 రాదు. అవును, ఈ 100 రాకపోవడం కారణాలు ఏంటంటే ఈ రాజకీయ నాయకులే. ఈ రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులు ఏంటంటే కరెంటు బిల్లు 300 కాడి నుంచి దాటింది అంటే హై పిచ్ లో ఉన్నట్టుగా ఇది ఆ ఫ్యామిలీ హై పిచ్ లో ఉన్నట్టుగా ఆ ఫ్యామిలీకి రావాల్సిన నిధులు కానీ కేంద్రం పంపించినా రాష్ట్రం పంపించినా వచ్చే నిధులు వాళ్ళకి ఏమి కూడా ఉపయోగపడే వాళ్ళకి లేవు. ఏ పరిపాలన ఏ రాజకీయ నాయకుడు చేసినా మేము ఎందుకు ఓటు వేయాలి? ఒక హై పిచ్ లో 50%, 35% ఏంటంటే వాడు ఏ ఊరికైనా వేయగలుగుతాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది ఏంది? వాడి మందు కూడా ఎవడు వచ్చినా మా బతుకులు మారవలేడు కదా. అదే పార్టీలు ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకుంటే తప్ప సంక్షేమ ప్రజలకి ఉపయోగపడేది. ఎందుకంటే ఈ ప్రజలకు సంక్షేమ పథకాలని ఇలాగా మేమిస్తాం అని వచ్చి ప్రజలను సోమరపోతుల్ని చేయటం తప్ప ఏంది? ఈ ప్రజల్లో వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వేరువేతలు, ఈ వేరువేతల్లో కూడా మగవాడిని ఉన్న కరేపాకులా చేసేసి ఆడదాన్ని కందిపప్పులా చేశాడు.
ఏండి ఏ రాజకీయ నాయకుడు చేసిన కాలం నుంచి కూడా. అందులో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏంటంటే కేంద్రం నుంచి ఏది అవసరమో ఏది కాదు అనేది కేంద్రం కూడా ఎక్కువ పర్సెంట్ ఆలోచించేట్లా. ఓటింగ్ బ్యాంక్ సంపాదించుకోవడం కోసమే ఊరక పథకాలు అనేదాన్ని కొంచెం ఊరక అలా జనాలకు విసురుతుంది. అంతే తప్పితే కేంద్రం కూడా మనిషికి మన ఏపీని బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోగలిగింది నాకు తెలిసి, నాకు ఓటు పుట్టిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చి 2 విడతలుగా వచ్చింది. ప్రజలకి ఏ విధంగా ఆదుకున్నది అనేది ఏం లేదు. కాకపోతే వీళ్ళకి వచ్చిన తర్వాత కరోనా ఒకటి వచ్చి దానికి ఏదో తెలియని మెడిసిన్ ఏదో తీసుకొచ్చి జనాన్ని బతికిచ్చాడు అని జనంలో అనుకుంటారని అపోహ మాత్రమే తప్ప అండి. అసలు కేంద్రం అనేది మన ఏపీ ప్రభుత్వాన్ని పక్షాన పెట్టేసింది ఎప్పుడు. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నుంచి రాజధాని మనకి ఏది అనేదానికి మనకు దిక్కు లేదు. ఈ దిక్కు దేశాన్ని ఎవరు మన సీఎం గారు పట్టించుకోరు. అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మన ప్రధానమంత్రి గారికి అసలు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ తీసుకోండి. ఎందుకంటే నాకు అక్కడ ఓటు బ్యాంక్ లేదు కాబట్టి, నాకు అవసరం లేదు కాబట్టి. కొత్త పార్టీ పెట్టారు కదా, ఆయన మంచిగా చదువుకున్నారు, ఏమంటారు ఆయన కొత్త పార్టీ నేషనల్ ఆయన ఆలోచన విధానం బాగానే ఉంటదండి, బాగానే ఉంటది. కానీ ఇవాళ జనానికి మంచి మాటలు అనేవి ఇంచుమించుగా 65% నచ్చు. ఏంటి ఇప్పుడు ఏంటంటే మన జేబులోకి ఏమొచ్చింది, మనం ఏం తిన్నాం, ఇతని వల్ల మనకు లబ్ధి ఏంటి. ఈ రోజుకే 2019లో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయారు అనుకుంటారు మీరు? చంద్రబాబు నాయుడు చేసిన తప్పేందంటే, ఏదైనా ఇది రాజధాని తాత్కాలిక రాజధాని నేను కడుతున్నాను అనే మాట విధానంలో అంత సీనియర్ అయి ఉండి ఆ పొరపాటు చిన్న తప్పు చేశాడని నేను అనుకుంటున్నా. అంటే కొంతమంది జనసేన విడిపోవడం వల్ల వచ్చింది అంటున్నారు. జనసేన నాయకులకి కొంచెం అవగాహన తక్కువ అండి, ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు తక్కువ. అదే ఓట్లు చీల్చడం వల్లనే కాదు, అసలు వసూలు ఏంటంటే జనసేన నాయకులకి అనుభవం తక్కువ. రాజకీయంలో ప్రతి ఒక్క మెట్టు ఎక్కేటప్పుడు మనిషి అంత జాగ్రత్తగా ఉండాలో, రాజకీయ నాయకులతో ఎదగాలన్నా కానీ అంత జాగ్రత్తగా మనుగడ నడిపించాలి. ఇది జనసేన నాయకులకి కానీ అధ్యక్షులు చేసే పదవులు చేసే వాళ్ళకి కానీ అలాంటివి లేవు. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? దాని ఎఫెక్ట్ ఫుల్ గా మామూలుగానే ఉంది. జగన్ మీద బాగా ప్రభావం కనపడింది. కనపడింది. షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు, ఆమె ఎఫెక్ట్ ఎవరి మీద, వైసీపీ మీద పడుతుంటారా, టీడీపీ మీద పడుతుంటారా? ఆమె మీద అసలు ఎవరు కాదు, కాకపోతే మరుగున పడి ఉన్న కాంగ్రెస్ అనేది బయటకు వస్తుంది కొంచెం అని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే పొద్దుగా ఇప్పుడు 3,000 4,000 ఓట్లు పడినా ఆ ఓట్లు ఎటు నుంచి వస్తాయంటారు? కాంగ్రెస్ పడేది కాంగ్రెస్ పడతాయండి. నేనంటున్నాను, ఆ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే వైసీపీ నుంచి వస్తాయంటారా, టీడీపీ నుంచి వస్తాయంటారా? ఇద్దరి దగ్గర నుంచి రావు. మామూలుగా కాంగ్రెస్ కి సంబంధించిన ఓటింగ్ బ్యాంక్ ఎలా ఉందో ఆ ఓటు బ్యాంక్ ఆమెకే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్.